హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఒక స్వీట్ రెసిపీతో. అదేనండి, పెసరపప్పుతో కొబ్బరి బూరెలు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినేస్తారు. కొబ్బరి బూరెలు అంటే అందరికీ ఇష్టమే కదా. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బూరెలకి నేను 1/2 కేజీ పెసరపప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతో ఇది 1-2 గంటల సేపు నానబెట్టుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను నేను. మీరు గ్రైండర్లోనే మీరు వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే వేసి పేస్ట్ చేశానండి. ఈ పేస్ట్ అనేది ఇలాగ రావాలి. ముద్ద మరీ పలచగా ఉండకూడదు. మనకి ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలాగ వస్తే సరిపోతుంది. దీన్ని మనం ఆవిరి కుడుంలాగా మనం కుక్ చేసుకోవాలి. అంటే మీ దగ్గర ఎవరిదైనా ఆవిరి కుడుం ప్లేట్లు ఉంటే అవి మీరు మీరు ఆ ప్లేట్లోనే మీరు కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ కుక్కర్లోనే ఇడ్లీ ప్లేట్లోనే నేను ఇది ఉడికిస్తున్నానండి. నా దగ్గర అవి లేవు ఆవిరి కుడుం ప్లేట్లు. దీంట్లో ఇలా ఉడికించేసుకోవడమే. అయితే ఎవరైనా మీకు ఒకవేళ బూరెలు చేయడం రాకపోతే ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మీరు కొంచెం తక్కువ పిండితో, అంటే ఇలా 1/2 కేజీ కాకుండా కొంచెం తక్కువ పిండితోటే చేసుకోండి. అంటే ఒకేసారి ఎక్కువ పిండి ఎక్కువ పప్పు నానబెట్టుకొని అది వేస్ట్ బాగా రాకపోతే వేస్ట్ చేసుకోవడం కన్నా తక్కువ చేసుకొని ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు తక్కువ పప్పుతోటి ట్రై చేసి మీకు బాగా వచ్చాయి అని అనుకుంటే ఆ తర్వాత మీరు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదన్నా ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు అయినా మనం చేస్తున్నప్పుడు అలా ఎక్కువ చేసుకున్నా మనకి బాగా అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకటండి, మనం పక్కా కొలతలతో మనం చేసుకుంటే ఏదైనా నీట్గా మనకి వస్తాయి, అవి టేస్ట్గా కూడా వస్తాయి. అది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ ఆవిరి దీని మీద నేను ఇలా ఉడికించేస్తాను. ఇలా ఉడికినవన్నీ మెత్తగా మనం చేసుకోవాలండి. అన్నీ విరిపించుకొని ఎక్కడ కూడా ఉండలనేవి లేకుండా పొడి పొడిగా చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా చేయలేకపోతే మిక్సీలో కూడా వాటర్ వేయకుండా ఇవి ఇలాగా వేసేసి ఒక తిప్పేస్తే సరిపోతుంది, పౌడర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని మనం పక్కన పెట్టుకొని దీనికి నేను తోపు కోసం ముందు రోజు నైట్ నేను నానబెట్టుకున్నానండి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. అలాగే 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. అది మామూలు మన డైలీ తినే రైస్ కాదు, కోట రైస్ అంటారు కదా, అవైతే ఇట్లకి బాగుంటుంది. అది నేను నైట్ అంతా అవి 2 నానబెట్టుకొని మిక్సీలో వేసి ఇలాగా చేసుకున్నానండి, పేస్ట్ లాగా. ఇప్పుడు దీనికి 1 కప్పు కొబ్బరి, అంటే ఇది కొబ్బరి కూడా 1/2 కేజీ తీసుకున్నాను నేను. అలాగే 1 కప్పు పంచదార, అంటే 125 గ్రామ్స్ పంచదార, 125 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి. 2 కలిపి 1/2 కేజీ అయ్యాయి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి కొబ్బరి అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేపుకోవాలండి. అంటే పచ్చివాసన ఉంటుంది కదా, నెయ్యిలో వేపుకొని మనం తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం వాటర్ వేసుకొని మనం పాకం తీసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని వాటర్లో బెల్లం పంచదార వేసుకోవాలండి. అవి అంటే మరి తీగపాకం అవి కాకుండా మనం గులాబ్ జామ్కి ఎలాగైతే పాకం తీస్తామో దాని మీద కొంచెం తిక్కుగా చేసుకుంటే సరిపోతుంది పాకం అనేది. ఈ బెల్లం పంచదార అన్ని బాగా కరిగిన తర్వాత మనం కొబ్బరికూర వేపు పెట్టుకున్నాం కదండి, అది అందులోకి వేసేసుకోవాలి. కొబ్బరికూర వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీంట్లోన పాకం అనేది అలా రావాలి. కొబ్బరికూర వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పెసరపప్పు అనేది కూడా అందులో వేసేసుకోవాలండి. మనం ఏదైతే పొడి చేసి ఉంచుకున్నాం కదా పప్పు, ఆ పప్పును అందులో వేసుకొని కలిపేసుకొని 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించి దీనికి నెయ్యి చేతికి రాసుకుంటూ ఉండలు అనేవి చుట్టుకోవాలండి. నెయ్యి ఎక్కువ వేస్తే ఎంత నెయ్యి మనం ఎక్కువ వేసుకొని చుట్టుకుంటామో మనకు అంత టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. బాగా ఇవి చుట్టుకున్నాక మనం ఇప్పుడు ఇవన్నీ నాకైతే 43 వచ్చాయండి. 1/2 కేజీ పెసరపప్పుకి 43 ఉండలు అనేవి వచ్చాయి బూర్లు. ఇప్పుడు దీనికి తోపుకి మనం పిండి రెడీ చేసుకున్నాం కదా, దీంట్లో టేస్ట్ కోసం పంచదార సరిపడేంత
కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పంచదార మనకు సరిపడేంత, తీపి సరిపడేంత వేసుకోవాలి. నేనైతే అంత వేసాను, నాకు సరిపోయిందనమాట. బాగా కలిపేసుకున్నాక నేను దీంట్లో తిన్ని సోడా అనేది వేయలేదండి, ఎందుకంటే తిన్ని సోడా లేకుండానే బాగా వచ్చాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మన ఈ ఉండలు అనేవి ఆ పిండిలోకి వేసుకొని తోపులోకి వేసేసుకొని బూరెలో మనం తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవడమేనండి. ఇటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేపుకొని తీసుకోవడమే. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయండి, ట్రై చేయండి. మీరు ఇలా వస్తే సరిపోతుంది. ఇంతేనండి, బూరెలు పెసరపప్పుతో కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే షేర్ చేయండి.